ఆకాంక్ష హాత్తో మహిళా సంఘాల ఆర్థిక స్థితి మెరుగుపడనుందని, ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడానికి దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో మహిళా సంఘాల ద్వారా తయారు చేయబడిన వస్తువుల ప్రదర్శన, విక్రయాల స్టాళ్లు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో స్థానిక ఉత్పత్తులు, మార్కెట్ లభ్యతను పెంచుతుందన్నారు. ఈ చొరవ ద్వారా స్థానిక మహిళా స్వయం సహాయక బృందాలు, రైతులు, చేతి వృత్తి నిపుణులు, నేత కార్మికుల ఆర్థిక స్థితి మెరుగుపడనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శనతో వినియోగదారులు సరసమైన ధరలకు స్థానిక ఉత్పత్తులను పొందగలుగుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంపూర్ణ అభియాన్ సమారోహ్ కార్యక్రమంకి పార్వతీపురం జిల్లాలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన పార్వతీపురం మన్యం జిల్లా యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్, ఆశావాహ డిస్ట్రిక్ట్, అలాగే బామిని బ్లాక్ కూడా యాస్పిరేషనల్ బ్లాక్గా ఉంది. సో అక్కడ 40 ఇండికేటర్స్ బామినిలో, జిల్లా స్థాయిలో 49 ఇండికేటర్స్, అంటే ముఖ్యంగా విద్య, వైద్యం, జీవనోపాధులు మరియు నైపుణ్య శిక్షణ ఈ రంగాల్లో అభివృద్ధి సాధించినట్లయితే ఆ ఇండికేటర్స్ని ఆధారంగా, అంటే 3 ఇండికేటర్స్లో మంచి ఫలితాలు సాధించిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు మనం సన్మానించడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన కార్యక్రమం పిఓ ఐటీడీఏ పార్వతీపురం వారు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హాట్ బజార్ ద్వారా గిరిజన ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం, వాళ్ళని బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడం మరియు వారికి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడానికి కూడా ఈ యొక్క స్టాల్స్ కూడా ప్రదర్శన చేయబడింది. సో ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను.